మల్లెమాలని వ్యతిరేకించినప్పుడు ఆర్పి అన్న అప్పుడు ఏమనిపించింది అంటే మనకింతలా డబ్బులు ఇచ్చేవాడు రెమ్యునరేషన్ మనకు ముందే ఇచ్చేసేవాడు. ఆయనకి 2 నెలల తర్వాత అదే 2 ఎపిసోడ్ల తర్వాత వస్తుంది, మనకు ముందే డబ్బులు ఇచ్చేవాడు. ఫుడ్ అక్కడ పెట్టేది కాకుండా మటన్ చికెన్ ఈయన డబ్బులతో వండి పెట్టేవాడు. ఇవన్నీ అంటే పర్సనల్ గా నువ్వు నేను ఉన్నావు, ఆయనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఎక్కువ మనకు నాటుకోడి కొరమేన మటన్ అంటే ఆయన మల్లెమాలని ద్వేషించినప్పుడు నా ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ పక్కన పెడితే ఆయన గురించి నాకు తెలియదు. చెప్పేది నేను ఒకసారి నేను చెప్పేది అది తన వ్యక్తిగత అభిప్రాయం, తను అనుకున్న చెప్పాడు. నా అభిప్రాయం ఏంటంటే జబర్దస్త్ మల్లెమాల సంస్థను ఒక చక్కటి ప్లాట్ఫామ్ కృష్ణానగర్లో కానీ బయట నుంచి కానీ ఎక్కడి నుంచో కానీ ఎంతోమంది జబర్దస్త్లో చేయాలని వస్తూ ఉంటారు, కానీ వాళ్ళందరికీ రాదు. చాలామంది ఏదైనా చెయ్యాలని తిరుగుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా అవకాశం రాదు. చాలా ఒక 100%లో ఒక 5% మందికే ఒక చక్కటి ప్లాట్ఫామ్ దొరికింది మనల్ని ఏంటి ప్రూవ్ చేసుకోవడానికి. అది ఆర్పిఎన్ ద్వారా నాకు అక్కడ ప్లాట్ఫామ్ దొరికింది. అది నేను కూడా ఏదో ఆర్పిఎన్ చెప్పినట్టు చేయడం వల్ల నాకు అక్కడ ఇది అనిపించింది. కాబట్టి నాకైతే మల్లెమాల జబర్దస్త్ అనే ఇవి నాకు ఒక చక్కటి ప్లాట్ఫామ్ నేనేంటి ప్రూవ్ చేసుకోవడానికి. ఆ ప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ చేసిన ఆర్పి అన్న, అవి అన్న, రాజ్ కుమార్ అన్న వీళ్ళు. ఇంకే కదలే నాకు అదే అంతే తప్ప ఒకళ్ళ అభిప్రాయాల గురించి నాకు తెలియదు. అప్పుడు ఏదో అనిపిస్తుంది కదరా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలవగానే అప్పా ఇది కదా కొట్టాల్సింది అని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఎమోషన్ ఉంటుంది. అది దానికి ముందు ఓడిపోయారు అనుకో, ఏందబ్బా ఫంక్షన్కి ఏమో కోట్ల మంది వచ్చారు అభిప్రాయం చెప్పాడు అనిపించింది అంతే. అది దానికి మండిందా లేకపోతే ఓకే మండడం ఏం లేదు, కానీ తన అభిప్రాయం తన మనసులో తన ఎక్కడైనా హట్ అయ్యాడేమో, హట్ అయిన దానికి చెప్పడం జరిగింది అంతే. అంతే ఓకేలే, క్యారీ ఫార్వర్డ్. అలా వెంకీ మామ సినిమాకి డైలాగ్స్ రాయమని బాబీ డైరెక్టర్ గారు నిన్ను పిలిచారు, రాయమని చెప్పాను, రాసిచ్చావు. ఆ టైంలో ఒక ఆర్టిస్ట్గా చేసే నిన్ను ఒక పెద్ద సినిమాకి బాబీ ఇలా మన గోదావరి స్లాంగ్లో మాట్లాడుకునే డైలాగ్స్ రాయి అన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు ఆఫీస్కి వెళ్ళా. అక్కడ ఒక ఆడిషన్స్ జరుగుతున్నాయి, ఇది గబ్బర్ సింగ్ బ్యాచ్తో మళ్ళీ ఆ డ్యాన్స్ అది. అప్పుడు నేను వెళ్ళా. అక్కడే అయితే ఆ జనాలలో నన్ను లోపలికి కూడా వెళ్ళినవారు ఆడిషన్ చేయడానికి. అక్కడ ఏంటి లోగా హైట్గా ఉండాలి, నేనేమో సన్నగా పొట్టుగా ఉంటాను కదా. ఆ లోపల బాబీ గారు ఉన్నారు. నేను ఏమన్నా అక్కడ ఈ జనాలు రావట్లేదు, వెనకాల గోడ దూకి వెనకాల డోర్లోంచి వెళ్ళి బాబీ గారిని కలుద్దాం ఎలా ఉంటుంది అనుకున్నాను. అలా ఇంకోసారి ఎక్కడ కారులో జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర వెళ్తుంటే, నేను వేరే వాళ్ళ బండి మీద వెళ్తుంటే ఎదర్ సీట్లో డోర్ కుట్టి అడుగుదాం మాట్లాడేద్దాం, సార్ నేను ఇలా ఆర్టిస్ట్ సార్ ఇలా అందాం అనుకున్నాను. అక్కడ కుదరలేదు. నాకు తెలియదు ఎప్పుడు ఎలా అడగాలనేది తెలియదు. అలాంటిది నాకు ప్రవీణ్ అన్న, కమెడియన్ ప్రవీణ్ అన్న నాకు మా ఊరి దగ్గరే, తను రోజు ఫోన్ చేసి ఇలాగా డైరెక్టర్ గారు కలవాలని, ఒకసారి నువ్వు వెళ్ళి ఆఫీస్కి ఏదో చిన్న మాట్లాడాలి నీతో వెళ్ళాను. బాబు డైరెక్టర్ బాబీ గారు నాతో మాట్లాడటం ఏంటి, నువ్వు మాట్లాడాలనుకున్నావు ఆయన నీతో మాట్లాడతా ఏంటి అనుకున్నాను నేను. నిజమా ఉట్టిదా ప్రవీణ్ అన్నేనా అలా అంటే అప్పుడు వరకు నా పరిచయం ప్రవీణ్ అన్న పెద్ద పరిచయం కదా. ఒక్కసారి కలిసా అంతే, ఒక 5 నిమిషాలు మాట్లాడా అంతే. ఖచ్చితంగా ఒక 20 రోజుల తర్వాత ఫోన్ చేసి బాబీ ఇలా నేను ప్రవీణ్ని ఇలాగా అన్నారు. నాకు నిజంగా ఆ నెంబర్ ప్రవీణ్ అందా లేదని చెప్పి ఊళ్ళో వాళ్ళకి ఒకరు పంపించిన నెంబర్, ఇది ఎవరిదండి ప్రవీణ్ అన్న. ఓహో ఓకే అని. తర్వాత మరుసటి రోజు పొద్దున్న 9 అయినప్పటికి ప్రవీణ్ అని ఫోన్ చేసి అరే వెళ్తున్నావా అన్నాడు. వెళ్తున్నా అన్న, ఫోన్ చేశాను నెంబర్కి రమ్మన్న 11 అయినప్పుడు రమ్మన్నా అని చెప్తే వెళ్ళి నిజంగా ఆఫీస్కి వెళ్ళి ఆయన చూసేదాకా కూడా నేను బాబీ గారి దగ్గరికి వచ్చానా, బాబీ గారి ఆఫీస్కి వచ్చానా, నేను సర్దార్ గబ్బర్ సింగ్ ఆఫీస్ టైంలో నేను ఎలాగా ట్రై చేశాను ఆయన కలవడం, అలాంటిది ఇక్కడికి ఎలా వచ్చానంటే అప్పుడు లంచ్ చేస్తున్నారు ఆయన మేనేజర్ నాగు గారు, లోపలికి వచ్చి కూర్చో అన్నారన్నమాట. కూర్చొని మాట్లాడారు. నువ్వు రైటరా ఏంటంటే, లేదు సార్ ఆర్టిస్ట్ సార్ అన్నాను. అవునా మరి ఇదేంటంటే, సార్ మాది రాజోలు సార్ ఇలా స్లాంగ్ అంటే ప్రవీణ్ అన్నది. ప్రవీణ్ చెప్పాడు కదా, ఓకే నాకు ఇలా వెంకీ మామ మొత్తం గోదావరి స్లాంగ్లో చేస్తున్నాం, వెంకటేష్ గారికి ఒక కొన్ని ఊత పదాలు డైలాగులో ఏం కాదు, స్క్రిప్ట్ ఏం కాదు, ఊత పదాలు ఉన్నాయి. ఊరు ఏదో తొత్తుకోడక ఊరి అబ్బో లబ్బో ఇవి అంటారు కదా, ఇల్లేహా అని అంటే ఊత పదాలు కావాలి అన్నారు అన్నమాట. సరే సరే అని ఇచ్చానమాట. అంటే అక్కడ నాకు తెలిసి సినిమాలో ఏమి అంటే నేనైతే ఇచ్చా,
ఎక్కడ కనిపించలేదు నాకైతే. అంటే ఆ సిచ్యువేషన్ లేదు, అంటే ఎక్కడైనా యూజ్ అవుతాయేమో అని చెప్పి ఆయన అడిగారు అన్నమాట అంతే. మన ఇది అవుట్పుట్ తీసుకోవడం పెద్ద ఇది కదా, నాకు యూజ్ చేసేలేదు దాని తర్వాత విషయం. చిరంజీవి గారితో ఫోటో దిగడం ఎక్కువ, సినిమాలో చేసేవా అంటే అది మనకు వేరే వాడికి అలా ఉంటుంది ఇప్పుడు ట్రెండ్ బట్టి. అలాంటిది అప్పటి నుంచి ఆయన నేను ఎక్కడ కనిపించినా బాగా మాట్లాడతారు, పిలిచి తమ్ముడు ఎలా ఉన్నావు బాబీ, ఒకసారి వాల్తేరు వేరే ఆఫీస్కి కూడా వెళ్తే పైకి పిలిచి ఇలా మేనేజర్ గారు, అది సినిమాలో కూడా చేసావు కదా వాల్తేరు వేరే. అదే జస్ట్ చిరంజీవి గారు వెనకాల నిలబడ్డాను అంతే. చాలా నాకు అది సంక్రాంతికి చూసుకున్నాను. కానీ అక్కడ కూడా నేను వాల్తేరు వీరయ్య నాకు ఎట చూసుకుందామని కూడా వెళ్ళా పొద్దున్న, ఇది 4కి ఇప్పుడు తెల్లవారుజామున బెంచ్ షోకి వెళ్తే నన్ను నేను వెతుక్కోవడానికి మళ్ళీ ఇంకో షోకి వెళ్ళా. అక్కడ చిరంజీవి గారిని చూద్దాం, బేసిక్గా లొకేషన్లో చేస్తున్నప్పుడే నువ్వు వచ్చేస్తున్నావు ఆయన వచ్చి పోలీస్ స్టేషన్ సీన్ అనమాట. అలాంటిది అక్కడ నువ్వు వెతుక్కోవడానికి మళ్ళీ నెక్స్ట్ షోకి వెళ్ళి చూసి వచ్చాను నన్ను నేను. నాకు అంత ఇది పట్టలేదు, ఎందుకంటే ఆశ్చర్యాలో మంచి క్లోజ్ వేసాను. నీకే